ఫైనల్గా ఇస్లామిక్ నాటో మీకు టోటల్గా క్రాష్ అయ్యింది అని వార్తలు. కారణము భారత్ యుఏఈ మధ్య రహస్య ఒప్పందాలు. ఏంటండి అంత పెద్ద రహస్యాలు, అంత టాప్ సీక్రెట్స్ ఏమిటి అంటే, ఈ వ్యవహారంలో మనము చూడాల్సింది మిడిల్ ఈస్ట్ గల్ఫ్ రీజన్లో పెను మార్పులండి. ఇది ఎలాంటి మార్పులు అంటే, సౌదీ అరేబియా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మధ్య శత్రుత్వం. ఇప్పుడు వీళ్ళందరూ ఏం మాట్లాడుతున్నారు, అమెరికా ఈరాన్ మధ్య యుద్ధము అన్నప్పుడు సౌదీ అరేబియా ఏం చేసింది, అమెరికా ఈరాన్తో కలిసిపోయారా అంటే యుఏఈ పతనం. ఇప్పుడు మీకు ఈరాన్ వాళ్ళు హయ్యెస్ట్గా ఎవరి మీద దాడులు చేశారండి, మీకు కువైత్, తరువాత యుఏఈ. మరి యుఏఈ వద్ద అమెరికా వాడి యొక్క ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఉన్నాయి కదా, మరి దుబాయ్ కదండి, దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది. దుబాయ్ నగరం ఎలా ఉంటుంది, అబుదాబి ఎలా ఉంటాయి, ఈ ప్లేసెస్ మీకు ఎవరు ఊహించరు కదా, ఎడారి ప్రాంతాలలో ఇలాంటి అద్భుతాలు. సో కంటిన్యూస్గా ఈరాన్ వాళ్ళు ఈ ప్రాంతాల మీద దాడులు చేసి మీకు ఒకవేళ యుఏఈకి మీకు తీవ్ర స్థాయిలో నష్టాన్ని కలిగించారు అనుకోండి, ఇది సౌదీ అరేబియాకు చాలా అడ్వాంటేజ్ కదా. కాబట్టి పనిగట్టుకొని సౌదీ అరేబియా అమెరికాకు చెప్పి ఆపకు, ఈరాన్ మిజైళ్ళు వచ్చి యుఏఈ మీద పడితే నువ్వు ఏమీ చెయ్యకు చెప్పారా. సో అదే రకంగా ఈరాన్ యొక్క పతనం. సో ఈరాన్ ఒకవైపు డెస్ట్రాయ్ అయిపోవాలి, అట్ ది సేమ్ టైం యుఏఈ కూడా పెద్ద లెవెల్లో నష్టాల బారిన పడాలి. అప్పుడు సౌదీ అరేబియా ద రియల్ కింగ్. ఇది వాళ్ళ ప్లాన్. మరి ఇదంతా చూసిన భారత్ ఊరుకుంటుందా? మరి ఇక్కడ మేధావులు ఉన్నారు కదా, జైశంకర్ గారు ఉన్నారు, అజిత్ దోవెల్ గారు ఉన్నారు. మరి వీళ్ళు ఊరుకుంటారా? సో డైరెక్ట్గా యుఏఈకి వెళ్ళి సౌదీ అరేబియా యొక్క కుట్ర, ఇది సౌదీ అరేబియా అనకూడదంటే అమెరికా వాడి కుట్ర. సో వీళ్ళు ఎలా గేమ్ ప్లే చేస్తున్నారు, నువ్వు ఇంతలాగా ఎందుకు నష్టపోతున్నావు? జస్ట్ ఓపెక్ అన్నావు అంటే ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్. సో వీళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లో ఇరుక్కుపోయావు. అలాగే గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ అన్నావు. సో ఇలా సంస్థలను పెట్టి నిన్ను వీళ్ళు ఇబ్బంది పెడుతున్నారు. ఇదంతా ఎందుకు నువ్వు ఉపేక్షిస్తున్నావు? సో మొత్తం అక్కడ నిజాలు చూసిన తరువాత యుఏఈకి అర్థమైంది, ఓహో వీళ్ళందరూ కలిసి ముందు నన్ను బలి పశువు చేస్తున్నారు. వాడికి అర్థమైంది, ఇమీడియట్గా ఈ గ్రూప్స్ నుంచి నేను బయటకు వచ్చేస్తున్నాను అన్నాడా. ఇప్పుడు మీరు సమీకరణని చూడాలండి. భారత్, రష్యా, యుఏఈ, సౌదీ అరేబియా, అమెరికా, పాకిస్తాన్, ఇవి గ్రూప్స్ అండి. సో ఇప్పుడు ఈ అంచనాను చూసారు అనుకోండి, మన భారతీయులు ఇప్పుడు గోల్డెన్ వీసా అంటారండి. అంటే మీరు యుఏఈలో ఒక వీసా కావాలి, 23 లక్షలు కట్టారు అనుకోండి, మీకు పర్మనెంట్గా వీళ్ళు ఒక గోల్డెన్ వీసా ఇస్తారు. ఎప్పుడైనా మీరు యుఏఈలోకి వెళ్ళొచ్చు, రావచ్చు. దీన్నే గోల్డెన్ వీసా అంటారు. అలాగే మీకు యుఏఈలో ఉండే ఈ అపార్ట్మెంట్ కల్చర్ చూడండి, విల్లా కల్చర్ అనండి, 20% భారతీయుల ఇన్వెస్ట్మెంట్సే ఉంటాయి. అలాగే రష్యన్ ఆయిల్స్ కొంటున్నప్పుడు మనం ఏం చేసేవాళ్ళము, భారత్ నుంచి రూపీ అనేది యుఏఈకి పంపించి దిర్హాము రూపేణ రష్యా వాళ్లకు పేమెంట్స్ చేసాం. ఇదే అంటున్నా, భారత్, రష్యా, యుఏఈ అంటే డైరెక్ట్గా సౌదీ అరేబియాకు వ్యతిరేకంగా వాడు చేసిన ఒక చిన్నపాటి పొరపాటు వాడికి చాలా కాస్ట్లీ. ఎందుకంటే పాకిస్తాన్తో డిఫెన్స్ ఒప్పందాలు చేసుకోవడం, మీకు ఒక పనికి మారిన దేశముతో ఇలాంటి ఒక ఒప్పందం పెట్టుకోవడంతో సౌదీ అరేబియా యొక్క పతనము ఖాయం. సో ఇప్పుడు గేమ్ ఏంటి, గల్ఫ్ రీజన్లో యుఏఈయా సౌదీ అరేబియానా? సౌదీ అరేబియాకు సపోర్టుగా పాకిస్తాన్, యుఏఈకి సపోర్టుగా భారత్. ఇప్పుడు ఈ గేమ్లో మనకేంటంటే, మనం ఎందుకు మిడిల్ ఈస్ట్ దాకా వెళ్ళి ఈ ఆట ఆడాలి అంటే, ఇప్పుడు మనకి ఫ్యూజైరా ఆయిల్ పైప్ లైన్ అంటే స్ట్రైట్ ఆఫ్ హార్మాస్ని బైపాస్ చేయడం, వీళ్ళు ఎవరు చేయలేని పని మనం ఎలా చేయగలము? 5 మిలియన్ బ్యారెల్స్ పర్ డే యుఏఈ ప్రొడ్యూస్ చేయగలదండి. ఈ ఒక్క యుఏఈ వద్ద మీరు చమురు కొనగలిగారు అనుకోండి, అయిపోయింది కదా. స్ట్రైట్ ఆఫ్ హార్మాస్కి ఇటువైపు ఉంటారండి మీరు, మీ ఓడలు వెళతాయి యుఏఈ నుంచి, మీరు మీకు కావలసిన చమురు తెచ్చుకుంటారు. ఇంకా ఎక్కువ కావాలా, రష్యా వద్ద నుంచి వస్తున్నప్పుడు మనకేంటి బాధ,
కాబట్టి యూఏఈని మన వైపు తిప్పుకోవడం, మరి వాళ్ళకేంటండి బెనిఫిట్? ఇది ఎంత గమ్మత్తుగా ఉంటుందో చూడండి. మీకు జనవరి నెల వాళ్ళ ప్రెసిడెంట్ వచ్చారు. జస్ట్ 3 అవర్స్ అండి, భారత్లో 3 గంటలు ఉండి ఆయన వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఈ 17వ తారీఖు మోదీ గారు నెదర్లాండ్స్ వెళ్తున్నారండి. సరిగ్గా ఈయన కూడా 3 గంటల సేపు యూఏఈలో ఒక షార్ట్ ట్రిప్. చూడండి, మీకు అవర్స్ ఇవన్నీ అనిపిస్తుంది కానీ యాదృచ్ఛికం అలాగ ఒక ప్లాన్ ఉంటుందండి. ఈ పెద్ద నాయకులందరికీ ఒక ప్లాన్ ఉంటుంది. వాళ్ళు 3 అవర్స్ స్పెండ్ చేశారు, ఈయన 3 అవర్సే అక్కడ స్పెండ్ చేస్తున్నారు. కానీ దీని యొక్క ఇంపాక్ట్ గల్ఫ్ రీజన్లో మొత్తం మీకు మ్యాప్ కూడా మారిపోవచ్చండి. ఆ లెవెల్లో ఇవాళ జియో పాలిటిక్స్ ఉన్నాయి. ఇప్పుడు యూఏఈ ఏమంటుందంటే, మేము అమెరికా వాళ్ళ ఏడిఎస్ను నమ్ముకున్నాం, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ హైయెస్ట్ థర్డ్ దాకా కూడా వాళ్ళు అక్కడ డిప్లాయ్ చేశారు. మరి ఈరాన్ని వీళ్ళు ఎందుకు ఆపలేకపోయారు? వాళ్ళు చూస్తున్న కంపారిజన్ ఇదే. మీరు చూడండి, ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్ వాడు కూడా 300 డ్రోన్లు మన మీద వాడాడండి. 300 డ్రోన్లు, బాలిస్టిక్ మిసైల్స్ కూడా భారత్పై వాడాడు. మరి ఒక డ్రోను ఒక మిసైల్ వచ్చి ఇక్కడ పడిందా? మరి మన ఏడిఎస్ ఏంటండి అంటే, మనం ఒక ఎలక్ట్రానిక్ డిజిటల్ వాల్ని క్రియేట్ చేసాం. సో ఇవాళ ప్లాన్ అదే, దీన్నే సీక్రెట్ ఒప్పందాలు అంటున్నారు. అలా ఏముండదండి. రేపు ఈరాన్ వాడు మళ్ళీ అంటే అమెరికా వాడి మీద ఉండే కోపంతో మళ్ళీ దుబాయ్ మీద దాడులు చేశాడు అనుకోండి, భారత్ ఒకవేళ మాకు ఒక డిజిటల్ వాల్ని క్రియేట్ చేసి ఇవ్వండి, మీ దేశంలో మీరు ఎలాగ ఒక రక్షణ కవచాన్ని మీరు తయారు చేసుకున్నారో మాకు కూడా కావాలి. సో ఇవాళ స్ట్రాటజిక్ డిఫెన్స్ కోఆపరేషన్, స్ట్రాటజీ అంటేనే డిఫెన్స్, ఇందులో మళ్ళీ మీ రక్షణ వ్యవస్థ కోఆపరేషన్ ఏంటి? వీళ్ళకి బ్రహ్మోస్ కావాలి. అంటే బ్రహ్మోస్ యొక్క డిమాండ్ని ఎలా చెప్పాలని ఆలోచించి ఇలాంటి వీడియోస్ చేస్తున్నాం. మళ్ళీ ఆకాష్ తరువాత మన ఏడిఎస్. ఇంతలో చూడండి విచిత్రము, ఇజ్రాయెల్ వాళ్ళు తమ ఐరన్ డోమ్ని మీకు ఇక్కడ యూఏఈలో వాళ్ళు డిప్లాయ్ చేశారు. అయ్యో అదేంటండి, ఇజ్రాయెల్ వాళ్ళు అమెరికా యొక్క ఆప్త మిత్రులు అంటే అక్కడ కూడా అంటే అడుగడుగున ట్రంప్ యొక్క తప్పులు గమనించాలండి. ఇప్పుడు బెంజమిన్ నెతన్యాహు గారికి క్యాన్సర్ వచ్చింది. సో క్యాన్సర్ వచ్చి ఈయన మరణిస్తే వాళ్ళ అల్లుడు జెరార్డ్ కుష్నర్ ఏమంటున్నాడు, ఇజ్రాయెల్ మొత్తం మన చేతికి వచ్చేస్తుంది, మనదే డామినేషను. ఇది మీకు బెంజమిన్ నెతన్యాహుకి చాలా చాలా కోపాన్ని తెప్పించింది. సో ఇదే మనం చెప్తున్నాం, ట్రంప్ ఒక కుట్రదారుడు. అమెరికాలో ఇలాంటి కుట్రలు జరుగుతున్నాయి. నువ్వు బాసే అవ్వచ్చు, బాసుని కూడా అంటే భస్మాసురుడు లాగా, అమెరికా ఒక భస్మాసురుడు లాగా ప్రవర్తించినప్పుడు జరుగుతుంది కదా. ఇదే మనం చెప్పాము. కాబట్టి ఇవాళ ఇజ్రాయెల్ కూడా అంటే ఎలా చూడాలి మీరు, భారత్, ఇజ్రాయెల్, యూఏఈ, రష్యా. సో అలాంటి ఒక కొత్త ఫ్రంట్ని చూడాలి. సో ఇప్పుడు భారత్ యొక్క ఆయుధాలంతా కూడా యూఏఈకి వెళ్ళడము, యూఏఈ యొక్క 5 బిలియన్ బ్యారెల్స్ పర్ డే చమురు భారత్లోకి రావడము, ఇది జరిగింది అనుకోండి, టోటల్గా ఇది విన్ విన్ సిచ్యువేషన్ అండి. ఇద్దరికీ కూడా చాలా పెద్ద లెవెల్లో బెనిఫిట్. కానీ అక్కడ సౌదీ అరేబియాకు చావు దెబ్బ, పాకిస్తాన్ని నమ్మడంతో అమెరికా కూడా ఈ నష్టాన్ని భర్తీ చేసుకోలేరండి, వాళ్లకు కూడా పెద్ద దెబ్బ. సో ఇలాగ వీళ్ళు కలిసిపోవడాన్ని మీరు ఎలా చూస్తున్నారు? దీన్ని వీళ్ళు సీక్రెట్ అంటున్నారు, ఓపెన్గానే మనం ఈ సమీకరణను చూస్తున్నాము. మరి ఇదంతా వింటున్నప్పుడు మీకేమనిపిస్తుంది? భారత్కి, యూఏఈకి ఇది ఎంతలాగా బెనిఫిట్ చెయ్యబోతుంది? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.